కడప జిల్లాలో మహానాడు వైభవంగా కొనసాగింది. 2 రోజుల పాటు ప్రతినిధుల తీర్మానాలు సాగాయి. 3వ రోజు భారీ బహిరంగ సభకు 5 లక్షల మందితో సభ నిర్వహణకు టీడీపీ సమీకరణ చేస్తుంది. మరోవైపు ఏదైతే మహానాడును మాయనాడు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం సార్. నిన్న ఆయన కామెంట్ చేశాడు మాయనాడు. ఇవన్నీ కూడా పిచ్చి ప్రలాపంలో 2 రోజులు జరిగిన ప్రతినిధుల మహాసభలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కదిలిచ్చారు. బ్రహ్మాండంగా జయప్రదమైంది. సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6, అట్లాగే లోకేష్ బాబు ప్రవేశపెట్టిన 6 శాసనాలు ఇవన్నిటి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ జరిగినాయి. రైతాంగ సమస్యలు కావచ్చు, నీటి ఇరిగేషన్ మీద కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, స్త్రీశక్తి మీద కావచ్చు, అట్లాగే రామారావు గారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా ఎట్లా ముందుకు వచ్చింది డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగినాయి. అట్లాగే ఈరోజు జరిగే బహిరంగ సభకి లక్షలాది మంది తరలిస్తారు. నభూతో నా భవిష్యత్తు అనే నిన్న సీఎం గారు ఒక మాట అన్నారు సార్, ఈ కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పిందో కోర్టులు అందరూ కూడా సర్దుకోవాల్సిన టైం వచ్చేసింది. ఏదైతే బహిరంగ సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు దేవినేని ఉమా. అంతేకాకుండా కోవర్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కోవర్టులు కూడా త్వరలో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం నుంచి. For more videos like this, subscribe Big TV channel.